శ్రావణ మాసం పండుగలు. శ్రావణ మాసం 2026 ముఖ్యమైన పండుగలు. శ్రావణ మాస ప్రారంభం ఆగస్టు 13 గురువారం, ఆగస్టు 15 శనివారం ఇండిపెండెన్స్ డే. నాగుల పంచమి ఆగస్టు 17 సోమవారం. వరలక్ష్మి వ్రతం రాఖీ పూర్ణిమ ఆగస్టు 28 శుక్రవారం. కృష్ణాష్టమి సెప్టెంబర్ 4 శుక్రవారం. పొలాల అమావాస్య మరియు శ్రావణ మాసం ముగింపు సెప్టెంబర్ 11 శుక్రవారం. శ్రావణ సోమవార వ్రతాలు. ఈ మాసంలో సోమవారాలు ఉపవాసం ఉండి పరమశివునికి అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. మంగళగౌరి వ్రతాలు. మంగళవారం కొత్తగా వివాహమైన స్త్రీలు తమ 5వతనం నిండుగా ఉండాలని పార్వతీదేవిని పూజిస్తారు. వరుసగా 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయం. శ్రావణ శుక్రవారాలు. లక్ష్మీ పూజ. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. ఇళ్లను తోరణాలతో అలంకరించి ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. శ్రావణ మాసం ముఖ్యమైన పండుగలు. నాగుల పంచమి. పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు పాలు పోసి చలివిడి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రకృతిలోని మూగజీవాలను గౌరవించాలనేది దీని అంతరార్థం. వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని అత్యంత వైభవంగా చేసుకుంటారు. ఇంట్లో కలశాన్ని ప్రతిష్ఠించి 9 ముడుల తోరణాన్ని పూజించి చేతికి కట్టుకుంటారు. దీనివల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. రాఖీ పౌర్ణమి. రక్షాబంధన్. అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల మణికట్టుకు రక్షా సూత్రం అంటే రాఖీని కట్టి వారి ఆశీస్సులు తీసుకునే పవిత్రమైన పండుగ. తోబుట్టువుల మధ్య బంధాన్ని, రక్షణను ఇది సూచిస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి. లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్రమైన రోజు. ఇళ్లల్లో చిన్నపిల్లను శ్రీకృష్ణుడిలా అలంకరించి అటుకులు, వెన్నె, పాలు నైవేద్యంగా పెట్టి అర్ధరాత్రి పూజలు చేస్తారు. పొలాల అమావాస్య. శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య నాడు చేస్తారు. తల్లులు తమ పిల్లలు ఆయురారోగ్యాల కోసం మంగళగౌరిని పోలేరమ్మగా పూజిస్తారు. అలాగే వ్యవసాయానికి తోడ్పడే పశువులను కూడా పూజిస్తారు. శ్రావణ మాసం చివరి రోజు. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.